హలో ఎవ్రీవన్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి కాగ్నిజెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వ్యూయర్స్ వీళ్ళు రేపు 17th మే రోజు 10 AM నుంచి 1 PM వరకు మాదాపూర్ ఆఫీస్లో అయితే వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు వ్యూయర్స్. అండ్ ఇది కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. కేవైసీ రిలేటెడ్ హైరింగ్ అయితే చేస్తున్నారు వ్యూయర్స్. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. వ్యూయర్స్, జాబ్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూస్తే ఎనీ డిగ్రీ క్యాండిడేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ విత్ కన్సర్న్ ఎక్స్పీరియన్స్ మీరు ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ క్యాండిడేట్ నీడ్ టు పొసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్. మెయిన్గా క్యాండిడేట్కి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారు. Should be able to work on strict timelines, ability to understand and interrupt, flexibility to work in shifts, experienced of related experience, AML, KYC, transaction monitoring, alert clearing, ఎస్కలేషన్ ఇన్వెస్టిగేషన్. సో ఈ ఏరియాలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే రేపు జరిగే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. Analysts also need to consider various AML risk factors and indicators to determine the triggers and case need to be escalated అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారు. సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అప్లై చేసుకోండి. మీకు కేవైసీలో మినిమం 4+ years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పొజిషన్ అండ్ క్యాండిడేట్ నీడ్ టు బి ఓకే ఎనఫ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్, సాటర్డే, సండే అండ్ మండే. ఒక పాయింట్ హైలైట్ చేసి ఇచ్చారండి. రొటేషనల్ వీక్లీ ఆఫ్ వుడ్ బి ఫ్రైడే అండ్ సాటర్డే ఆర్ సండే అండ్ మండే. సో నో ఫిక్స్డ్ సాటర్డే సండే ఆఫ్ అని చెప్పి ఒక పాయింట్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా వ్యాలిడ్ పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఎవరికైతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే అనుకుంటే మీరు రేపు జరిగే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ వ్యూయర్స్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, ప్లీజ్ టు లైక్ ది వీడియో, stay tuned to the channel and subscribe channel for all latest job updates. And all the best for your upcoming interviews.